సిటీ న్యూస్ కు స్వాగతం. విజయవాడ వరద బాధితులకు దాతలు అందిస్తున్న వితరణ అపూర్వమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడ వరద బాధితులకు దాతలు అందిస్తున్న వితరణ అపూర్వమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వరద బాధితులకు అందించేందుకు సీఎం సహాయ నిధి 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో మంత్రి రవీంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు అవిశ్రాంతంగా పనిచేసి అండగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారన్నారు. బాధితులకు ఆసరా అందించాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు విరాళాలు వెల్లువలా వస్తున్నాయన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా కూడా సహాయం పరిహారం అందించడం జరిగిందని మంత్రి రవీంద్ర తెలిపారు. వరద బాధితుల సహాయార్థం 30,000 రూపాయల చెక్ అందజేసిన ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ రాజారాం, తమ్ము విశ్వేశ్వరరావు, కొల్లు సాయిమోహన్ రావు, మహమ్మద్ మునీర్, టి గిరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి మన మచిలీపట్నం సంబంధించినటువంటి యూనియన్ బ్యాంక్ ఏదైతే పాత ఆంధ్ర బ్యాంక్ ఉందో ఎంప్లాయీస్ అందరూ కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వాళ్ళు రిటైర్ అయిపోయినాక కూడా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి 30,000 రూపాయలు ఈరోజు చెక్ రూపేణ వారు అందించడం జరిగింది. మరి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఈ అమౌంట్ ఇస్తున్నారు. మరి మొన్న గోల్డ్ కవరింగ్ నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు స్వయంగా వాళ్ళని అందించలేకపోయారు. అయినా కూడా 5 లక్షల రూపాయలు గోల్డ్ కవరింగ్ నుంచి వాళ్ళు అందించడం జరిగింది. అలాగే మన స్కూల్స్ సంబంధించినటువంటిది దాదాపు ఒక 6.5 లక్షలు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే కేడీసీసీ నుంచి 25 లక్షల రూపాయలు కేడీసీసీ బ్యాంక్ నుంచి కూడా అందించడం కూడా జరిగింది. ఇది కాకుండా వాల్సిటి తిరుమలరావు గారు 1 లక్ష రూపాయలు, ఇంకా చాలామంది మరి ఇచ్చి ఉన్నారు. గొరిపాటి గోపిచంద్ గారు 1 లక్ష రూపాయలు, ఇట్లా చాలామంది అందించడం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన. ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మచిలీపట్నం రీజియన్ తరఫున ఉడతా భక్తి మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లో వరదలకి మేము కూడా కొంత కంట్రిబ్యూట్ చేయాలనే సదుద్దేశంతో చిన్న మేజర్ అమౌంట్ ఉడతా భక్తి కింద ఈరోజు కొల్లు రవీంద్ర గారికి సమర్పించడం అయింది. వారికి మా అందరి తరఫున ఇచ్చాము. ఈరోజు నాతో పాటు మా సాయిమోహన్, మునీర్, విశ్వేశ్వరరావు, గిరీష్ బాబు అందరూ వచ్చి ఉన్నారు. అందరి తరఫున మేము వారికి చెక్కు సబ్మిట్ చేయడం జరిగింది. మొన్న వచ్చిన ఫ్లడ్ సంబంధించి విజయవాడలో జరిగిన వరదలకి మా వంతుగా ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు అందరూ తలక కాస్త కాంట్రిబ్యూట్ చేసి ఆ అమౌంట్ తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి శ్రీ కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారి తరఫున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తోటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలో డివిజన్ల వారీగా ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలో డివిజన్ల వారీగా ప్రజా దర్బార్లను నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర తన నివాసంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. నెలలో 15 రోజుల పాటు డివిజన్ల వారీగా ప్రజా దర్బార్లను నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుందని ఆయన తెలిపారు. సాల్వ్ చేస్తున్నాం. రెగ్యులర్గా ఫ్యూచర్లో డివిజన్ల వారీగా ఒక ఏరియా సెంటర్ పెట్టుకుని వారానికి ఒక రోజు అక్కడికి కూడా వచ్చేలాగా నెలలో ఒక 15 రోజులు ఈ కార్యక్రమం పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం. మరి అందరూ కూడా సహకరిస్తూ మన బందర్పట్నం అభివృద్ధిని మరి పార్లమెంట్ సభ్యులుగా బాలసౌరి గారు, మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మచిలీపట్నం రేపల్లె రైలు మార్గానికి సముఖంగా ఉన్నారు. బహుశా దానికి సర్వే అంతా కూడా కంప్లీట్ చేస్తాం జరుగుతుంది. రాబోయే 2 సంవత్సరాల్లో పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి మరి తప్పకుండా బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ధర సెంచరీ దాటడంతో టమాటో ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
టమాటా మూత మోగిస్తోంది. ఇతర కూరగాయల ధరలు మంటికిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కిలో టమాటా 100 రూపాయల పైకి చేరగా ఇతర కూరగాయల ధరలు 50కి పైగానే ఉన్నాయి. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాదు, చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకు ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా టమాటా రేట్లు భారీగా పెరిగాయి. అకాల వర్షాలు, వరదల కారణంగా స్థానికంగా కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వంటి కారణాలతో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రైతు బజార్లోని టమోటా ధర 70 రూపాయల పైనే ఉంటే బహిరంగ మార్కెట్లో ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇంకా ఉల్లి ధర కూడా హాఫ్ సెంచరీ దాటేసింది. నిత్యావసరాల ధరలు ఇప్పటికే మండిపోతుంటే తాజాగా వంట నూనెల ధరలు అనూహ్యంగా పెరగడం వంటివి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక పక్క పెరుగుతున్న ధరలు, మరో పక్క దసరా పండుగ రావడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా దత్తాశ్రమంలో విద్యార్థులకు శ్లోకాల పోటీలు నిర్వహించారు. శ్రీ దేవి నవరాత్రోత్సవాలలో భాగంగా బొట్టాయిపేటలోని దత్తాశ్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు శ్లోకాల పోటీలను నిర్వహించారు. నర్సరీ నుండి 10వ తరగతి చదువుతున్న వారికి ఆదిత్య హృదయంపై నిర్వహించిన శ్రోత్ర పోటీలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరములుగా ఈ విధమైన పోటీలను చేపట్టడం జరుగుతుందని వారు వివరించారు. శ్లోకాల పఠనం వలన విద్యార్థులలో ధారణ శక్తి, స్పష్టమైన ఉచ్చారణతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా నేటి తరం వారికి సనాతన ధర్మంపైన, మన ఆచార వ్యవహారాలపైన సరైన అవగాహన లేకపోవడం వలన ఈ శ్లోకాలను నేర్చుకోవడం వలన మన భగవద్గీత, భాగవతం వంటి వాటి గురించి తెలియడమేగాక వాటిని అనుసరించడం వలన విద్యార్థులు వారి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నతులుగా ఎదగగలరని వారు తెలియజేశారు. ఈ పోటీలకు విద్యార్థులను పంపిన పాఠశాలల యాజమాన్యాలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆశ్రమంలో నెలకొల్పిన వారాహి అమ్మవారికి పలు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు అన్నారు. ఈ వేడుకలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు ఆకాంక్షించారు. మచిలీపట్నం శ్రీ దత్తాశ్రమంలో దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే ఈ రోజునాడు నర్సరీ నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అందరికీ కూడా ఆదిత్య హృదయంపై స్తోత్ర పోటీ నిర్వహించడం జరుగుతుంది. మరి దాదాపుగా ఒక 3-4 దశాబ్దాలుగా దత్తాశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయటమే కాకుండా వారిలో ధారణా శక్తిని, ఉచ్చారణా శక్తిని పెంపొందించే నిమిత్తము ప్లస్ దైవం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగే విధంగా ఈ స్తోత్ర పోటీలని నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఆదిత్య హృదయం స్తోత్రాన్ని మరి వాళ్ళు ఎంపిక చేశారు. ఆదిత్య హృదయం కనుక చదివినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిత్యం కాబట్టి ఆరోగ్యాన్ని అందిస్తుంది, దాంతోపాటుగా విజయాన్ని చేకూరుస్తుంది ఆదిత్య హృదయం కనుక చదివితే. కాబట్టి విద్యార్థులకు కావాల్సింది ఆరోగ్యం కావాలి, విజయం కావాలి. కాబట్టి ఈ రెండూ కూడా ఆదిత్య హృదయం వల్ల వస్తాయి. మరి నిజంగా కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారాహి అమ్మవారిని భక్తులందరూ దర్శించుకొని అమ్మవారికి కృపలకు పాత్రలు కావాలని కోరుచున్నాను. ఈరోజు స్తోత్ర పోటీ విద్యార్థులకి స్తోత్ర పోటీ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ఫలితాలు 13-10-24 ఆదివారం సాయంత్రం 7 గంటలకి బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. 12-10-24 శనివారం విజయదశమి 9 గంటలకు వరదత్త వెంకటేశ్వర స్వామి వారికి క్షీరాభిషేకము, మధ్యాహ్నం 12 గంటలకి చండీహోమ పూర్ణాహుతి మరియు రాత్రి 7 గంటలకి సెమీ పూజ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ భక్తులందరూ పాల్గొని అమ్మవారికి స్వామీజీ వార్ల కృపకు పాత్రలు కాగలరని
ప్రపంచ ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరిచేందుకే అక్టోబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారని కృష్ణా జిల్లా వయోజన విద్యా ఉపసంచాలకులు హాజీబేగ్ అన్నారు. ప్రపంచ ఉపాధ్యాయుల స్థితిగతులు మెరుగుపరిచే ఉద్దేశంతో అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారని కృష్ణా జిల్లా వయోజన విద్యా ఉపసంచాలకులు హాజీబేగ్ అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పెడన శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని విశ్వభారతి హైస్కూల్లో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వభారతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అనుముకొండ గౌరీప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన హాజీబేగ్ మాట్లాడుతూ వృత్తులన్నిటి యందు మకుటాయమానమైన పవిత్ర వృత్తిగా భావించబడేది ఉపాధ్యాయ వృత్తి అని ఆయన పేర్కొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. సభానంతరం ఉపాధ్యాయులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరినాథబాబు, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బల్లా తీర్థావతి, ఊటుకూరు సుబ్బారావు, ఉమ్మటి విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు. అనేక జ్యోతుల్ని వెలిగిస్తుంది. ఆ వెలిగించిన జ్యోతులే ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాయి. ఇది మనం చెప్పుకునేటటువంటి విధానం. గురువును ప్రశంసిస్తూ ఆ యొక్క వృత్తిని ప్రశంసిస్తూ చెప్పుకునేటటువంటి విధానం. అలాగే గతంలో స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత కాలంలో కావచ్చు, ఉపాధ్యాయులుగా పనిచేసి ఆ కాలంలో ఉపాధ్యాయులుగా పనిచేసి ఇది ఒక గొప్ప వృత్తిగా తీర్చిదిద్దినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. బాలగంగాధర తిలక్ ఒకసారి చెప్తా ఉంటాడు, అయ్యా మీరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఏదైనా మంత్రి పదవి తీసుకుంటారా లేకపోతే ప్రధానమంత్రి అవుతారా అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్తారు, నేను మంత్రి పదవి తీసుకోను, ప్రధానమంత్రి పదవి కూడా తీసుకోను. ఇందాక విద్యాధర్ గారు చెప్పినట్టు గురువుకిను విద్యార్థికి ఉన్నటువంటి ఒక రిలేషన్ ఇవాళ ఎక్కడో ఒక చోట కనెక్షన్ పోయిందనేది ఒక మాట ఖచ్చితమైన వాస్తవం. ఎందుకంటే పూర్వం తల్లిదండ్రులు ఉపాధ్యాయులకి తోడు పెట్టుకుని వెళ్ళి ఆ విద్యార్థి ఎంతైతే వినయంగా ఉండాలో అంతకంటే వినయంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మాట్లాడేవారు. కానీ మారిన సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే, వచ్చినట్టున్నాడు. మనం మానవతా స్వచ్ఛంద సంస్థ పెన్న యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు మన వాళ్ళు చాలామంది వచ్చారు. అందరూ కూడా వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేశారు. మీరు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కార్యక్రమాలు చేపట్టండి, తప్పనిసరిగా మీకు మేము అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మన గౌరీ గారు ఇంతకుముందు చెప్పారు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎజెండా ఏంటి, అసలు ఎందుకు ఇది ఏర్పడింది, పెడమ శాఖ ఏర్పడటానికి గల కారణం ఏంటి, ఎవరు ప్రోత్సహించారు అంటే పరిస్థితులే ప్రోత్సహిస్తాయి. ఎందుకంటే అవి మనకు కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ కూడా వాళ్ళు సరఫరా చేస్తానంటారు. ఉదాహరణకి ఇప్పుడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మన గౌరీ మాస్టర్ చెప్పారు, పేదరికంలో నవ్విపోతున్నటువంటి వాళ్ళని మనం ఆదుకొని మేము కూడా మిగతా వాళ్ళతో సమానంగా. నగరంలోని పలు ఆలయాలలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ఆలయాలలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భాస్కరపురంలోని త్రిశక్తిపీఠం, నారాయణపురంలోని శివనాగ కనకదుర్గ ఆలయం, పాతరామన్నపేటలోని కనకదుర్గ ఆలయం, ఈడేపల్లిలోని శక్తిగుడి, సత్యసాయి సేవా సమితి, రేవతి సెంటర్లోని గంగానమ్మ ఆలయం, సర్కిల్పేటలోని ముత్యాలమ్మ ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం, గీతామందిరం, బుట్టాయిపేటలోని దత్తాశ్రమాలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. దసరా పురస్కరించుకొని ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.